जय राधा माधव कुंज बिहारी। गोपीजन वल्लभ गिरिवरधारी। गोपीजन वल्लभ गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदनन्दन व्रज जनरञ्जन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। जय राधा माधव कुंज बिहारी। जय राधा माधव कुंज बिहारी। गोपी जन वल्लभ गिरिवरधारी। गोपी जन वल्लभ गिरिवरधारी। यशोदनन्दन व्रज जनरञ्जन। यशोदानन्दन व्रज जनरञ्जन। यामुनतीरवनचारी। यामुनतीरवनचारी। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय ओम विष्णुपाद परमहंस परिव्राज आचार्य स्तोत्र शत श्री श्रीमद भक्तिवेदांत स्वामी श्रीला प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్ భాగవతం 4వ స్కందం మొదటి అధ్యాయం 4వ శ్లోకం.
పదపాఠం. తాం అన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం ఏకాం త్రినేత్ర అనుచరాః సహస్రశః సపార్షదయక్షాః మణిమద ఆదయః పురః వృష ఇంద్రాః తరసా గతవ్యథా తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః సపార్షదయక్షా మణిమన్మదాదయః సపార్షదయక్షా మణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః సపార్షదయక్షా మణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం సపార్షదయక్షా మణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః సపార్షదయక్షా మణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః ఆన్లైన్లో ఎవరైనా చదువుతారా? చదవండి. తామన్వగచ్చన్ ద్రుతవిక్రమాం సతీం ఏకాం త్రినేత్రానుచరాః సహస్రశః సపార్షదయక్షా మణిమన్మదాదయః పురో వృషేంద్రాస్తరసా గతవ్యథాః. ప్రతిపదార్థములు. తాం ఆమె, సతీదేవి, అన్వగచ్చన్ అనుసరించిరి, ద్రుతవిక్రమాం వేగముగా చనుటను, సతీం సతీదేవి, ఏకాం ఒంటరిగా, త్రినేత్ర శివుని ముక్కంటిని,
అనుచరాः అనుయాయులు సహస్రశః వేలాది మంది సపార్షద యక్షాః అతని అంతరంగికులను యక్షులను గూడి మణిమత్ మద ఆదయః మద ఆదయః మణిమానుడు మధుడు మొదలగువారు పురః వృష ఇంద్రాః వృషభేంద్రుని ముందిడుకొని తరసా వేగముగా గతవ్యథాః నిర్భయముగా. అనువాదము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య. ఒంటరిగా సతీదేవి తీవ్ర వేగముతో చనుటను గాంచిన మణిమానుడు మధుడు మొదలగు వేలాది మంది శివానుచరులు వృషభేంద్రుని ముందిడుకొని యక్షులను గూడి ఆమెను అనుసరించిరి. భాష్యం. భర్త తనను అడ్డగింపలేనట్లుగా సతీదేవి అతి వేగముగా వెడలిపోయినది. అయినను యక్షులు మణిమానుడు మధుడు మొదలగు వేలాది మంది శివానుచరులు ఆమెను వెంటనే వెంబడించిరి. ఈ సందర్భమున గతవ్యథాః అంటే నిర్భయముగా అనే పదము ప్రయోగింపబడినది. తాను ఒంటరిగా చనుచున్న విషయమును పట్టించుకొనని కారణమున ఆమె దాదాపుగా నిర్భయురాలయుండెను. అనుచరాహ అను పదము సైతము ఇచ్చట ప్రధానమైనది. శివానుచరులు శివుని కొరకై ఎట్టి త్యాగము చేయుటకైనను సిద్ధపడి ఉన్నారని అది సూచించును. సతీదేవి ఒంటరిగా వెళ్ళరాదనడి శివుని అభిమతమును వారందరూ ఎరిగి ఉండరి. అనుచరాహ అనగా తమ ప్రభువు ప్రయోజనమును వెంటనే ఎరుగగలిగిన వారు అని భావము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలో శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ్ని. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ్ని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సతీదేవి దేహత్యాగము అనేటువంటి అధ్యాయాన్ని మనం చర్చిస్తూ ఉన్నాం. ఏ విధంగా శివుని భార్య అయినటువంటి సతీదేవి తన తండ్రి ఇంట జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞానికి ఆహ్వానం లేకపోయినా సరే వెళ్ళాలని అనుకుంది. ఆ విధంగా వెళ్ళడం వల్ల కలిగినటువంటి పర్యవసానాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చర్చిస్తూ ఉన్నాం. మొట్టమొదట సతీదేవి చాలా దాని గురించి ఆలోచించి మొత్తానికి ఇక్కడ మనకి తీవ్రమైనటువంటి సంఘర్షణ, ఒక అంతర్మథనం అనేది జరిగింది ఆమెలో. పతి చెప్పినది వినాలా లేదా తన మనసుకు నచ్చినట్టుగా చేయాలా అనేటువంటి విషయంలో మనకి కూడా ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ విధంగా ఒక సంఘర్షణ కలుగుతూ ఉంటుంది. దీనికి ఎవరు కూడా అతీతులు కాదనమాట. మన శాస్త్రాలలో మనం చూసినట్లయితే అనేక సందర్భాలలో ఇది మనం చూసాం. ఉదాహరణకు అర్జునుడు కూడా ఆ విధమైనటువంటి అంతర్మథనానికి గురయ్యాడు. అర్జునుని యొక్క మనసు ఒక విధంగా చెబుతుంది, కానీ బుద్ధి మరొక విధంగా చెప్తుంది. మనకి మనసు బుద్ధి మధ్య ఈ అటు ఇటు టగ్ ఆఫ్ వార్ అన్నమాట, టగ్ ఆఫ్ వార్ అని చెప్పి అంటాం.
మనకు తాడు పట్టుకొని అటు ఇటు లాగుతుంటారు, అదొక ఆట. కొంతమంది ఒక పక్షంలో ఉంటారు, మరొక మంది ఒక పక్షంలో ఉండి తాడును లాగుతూ ఉంటారు. ఎవరు బలంగా లాగితే అటువైపుకి వెళ్ళిపోతుంది. మరి భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, చెరించు ఒక ఇంద్రియము పైనైనను మనసు లగ్నమైనట్లయితే అదేం చేస్తుందట అంటే, వాయువు సముద్రముపై ఉన్నటువంటి నావను త్రోసివేసినట్లుగా అది తోసివేస్తుంది అని చెప్పబడింది. అంటే ఒక్క ఇంద్రియం, ఇప్పుడు మనకి 5 ఇంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు. శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటి వాటికి చెవులు, స్పర్శ చర్మము, రూప కళ్ళు, రసము నాలుక, గంధము అంటే ముక్కు. వీటిలో ఈ ఇంద్రియాలలో ఒక ఇంద్రియము చరించినా సరే, అంటే మనకి 5 ఇంద్రియాలు మనం ఏకాగ్రత పెట్టడం అంటే ఏమిటి? పూర్తిగా 5 ఇంద్రియాలు ఒకే విషయంపై లగ్నమై ఉండడం. అది ఆదర్శనీయమైనటువంటి స్థితి అనమాట. ఏదైనా ఒక పని మనం చేస్తున్నట్లయితే మనసా వాచా కర్మణ అని చెప్పంటాం, త్రికరణ శుద్ధి అని చెప్పంటారు. కాబట్టి 5 ఇంద్రియాలు ఒకే దానిపై లగ్నమై ఉండడం, అది మనకి కావలసింది. తదేక దృష్టి అని చెప్పంటాం దానిని. కానీ కలియుగంలో చాలా చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే అనేకమైనటువంటి ఆకర్షణలు ఉండడం చేత ఈ 5 ఇంద్రియాలని ఏకకాలంలో ఎవరు కూడా నియంత్రణలో పెట్టుకోలేరు. అందుకే కలియుగంలో ఈ ధ్యాన ప్రక్రియ అనేది సమ్మతించబడలేదన్నమాట. ఎందుకంటే మనసు చాలా అలజడిగా ఉంటుంది. ఒకవేళ 5 ఇంద్రియాలని ఇక్కడ పెట్టినా మనసు మాత్రం అంగీకరించదు. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఇంద్రియాణం మనశ్చాస్మి అని చెప్పుకుంటున్నాడు. ఇంద్రియాలలో నేను మనసును అని చెప్పుకుంటున్నాడు. ఎందుకంటే పూర్వం కూడా మనం చర్చించినట్లుగా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి జ్ఞానేంద్రియాల్లో ఒక్కొక్క ఇంద్రియము ఆ ఇంద్రియానికి సంబంధించిన పని చేయగలదు, కానీ ఇతర ఇంద్రియాలకు సంబంధించిన పని చేయలేదు. కానీ మనసు మాత్రం ఈ 5 ఇంద్రియాలు చేసే పనిని చేసేస్తుంది అనమాట. అంటే మనసుతో మనం చూడవచ్చు, మనసుతో వినవచ్చు, మనసుతో స్పృశించవచ్చు, మనసుతో రుచి చూడవచ్చు, మనసుతో మనం వాసన కూడా చూడవచ్చు. అందుకే ఇంద్రియాణం మనశ్చాస్మి అని చెప్పన్నాడు కృష్ణుడు. ఇంద్రియాలలో నేను మనసుని అని చెప్పన్నాడు. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంటే మనసుని నియంత్రించడం. కానీ ఎప్పుడైతే ఈ మనసు చరించి ఒక ఇంద్రియము పైన అయినా సరే లగ్నమవుతుందో, అప్పుడు ఇది ఏం చేస్తుంది? అది పిడత్రోవ పట్టిస్తుంది అనమాట. అందుచేతనే ప్రతి ఒక్కరికి ఎవరో ఒక అధికారి అనేవాళ్ళు ఉండాలి. వైదిక సంస్కృతిలో మనం చూస్తే ఎవరు కూడా స్వతంత్రంగా ఉండడానికి లేదనమాట. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు ఉండాలి. సమాజంలో మనం చూస్తే సమాజాన్ని అంతటినీ కూడా పాలించే క్షత్రియుడు బ్రాహ్మణుల నియంత్రణలో ఉంటాడు. వైశ్యులు క్షత్రియుని నియంత్రణలో ఉంటారు. శూద్రులు వైశ్యుని నియంత్రణలో ఉంటారు. ఈ 4 వర్ణాల వాళ్ళు కూడా సన్యాసుల యొక్క నియంత్రణలో ఉంటారు. ఈ 4 వర్ణాలు ఉన్నాయి. అలాగే మనకి ఆశ్రమాలు ఉన్నాయి. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనేటువంటివి. మరి బ్రహ్మచారులు ఆధ్యాత్మిక గురువు యొక్క బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం అని చెప్పన్నారు. గురువు యొక్క హితము కోసం ఉండాలి అని చెప్పి. అలాగే గృహస్థులు కూడా గురువు అనేటువంటి వాడు ఉన్నాడు. వానప్రస్థులకు గురువు ఉంటాడు. కాబట్టి 4 వర్ణాలకి 4 ఆశ్రమాలకి కూడా ఎవరు గురువు అంటే సన్యాసి అని చెప్పబడింది. మరి సన్యాసి ఎవరి నియంత్రణలో ఉంటాడు అంటే అతడు శాస్త్రం యొక్క నియంత్రణలో, భగవంతుని యొక్క నియంత్రణలతో, పూర్వాచార్యుల యొక్క నియంత్రణలో ఉంటాడు. అందుచేత ప్రతి ఒక్కరు ఎవరు కూడా అనాథలుగా ఉండకూడదు అనమాట. అందరూ కూడా సనాథలుగా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒక నాథుడు అనేవాడు ఉండాలి. ఇక స్త్రీ ధర్మం విషయానికి వస్తే మనకి చెప్పబడింది, స్త్రీ బాల్యంలో తండ్రి చేత రక్షింపబడాలి, యవనంలో భర్త చేత రక్షింపబడాలి, వృద్ధాప్యంలో పుత్రుని చేత రక్షింపబడాలి అని చెప్పి. స్వతంత్రత అనేది అంగీకరించబడలేదన్నమాట.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ భౌతిక ప్రపంచంలో మార్గనిర్దేశనం అనేది అవసరం. ప్రతి ఒక్కరికి కూడా సహాయం అనేది అవసరం ఈ ప్రపంచంలో. కాబట్టి మనం పుట్టినది మొదలు మనం శరీరాన్ని త్యజించే వరకు మనం ఎవరో ఒకరి నియంత్రణలో ఎప్పుడు కూడా ఉండాలి. ఎంతగా అయితే మనం భగవంతుడిపై ఆధారపడతామో అంతగా మనం భౌతికంగా స్వతంత్రులమవుతాం. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ప్రయత్నం ఏమిటంటే అందరూ భౌతికంగా స్వతంత్రులు అవ్వాలనుకుంటున్నారు. భౌతికంగా స్వతంత్రులు వేటి నుండి? ఆహార నిద్ర భయమైదనాల నుండి, వాటి నుండి స్వతంత్రులు అవ్వాలని ఎవరు కోరుకోవడంలా కలియుగంలో. జన్మ మృత్యు జరావ్యాధుల నుండి స్వతంత్రులు అవ్వాలనుకుంటున్నారు. అలాగే త్రివిధ క్లేశాల నుండి స్వతంత్రులు అవ్వాలనుకుంటున్నారు. ఈ ఆహార నిద్ర భయమైదనాలు ఇంకా పెంచుకోవాలనుకుంటున్నారు. ఈ క్లేశాలను తగ్గించుకోవాలనుకుంటున్నారు. దానికోసం అనేక రకాలైనటువంటి పరిశోధనలు, ప్రయోగాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏ విధంగా వీటి నుంచి బయటపడాలి అని. కానీ ఎంతగా వీటి నుంచి బయటపడడానికి ప్రయత్నం జరుగుతుందో అంతగా వాటిలో కూరుకుపోతున్నారు. అందుకే వేదశాస్త్రాల్లో స్వాతంత్ర్యం అంటే ఏమిటి అని చెప్పబడింది. చూడండి, పూర్తిగా ఈ పాశ్చాత్య ఆధునిక జీవన దృష్టికి వైదిక జీవన దృష్టికి ఎంతో భేదం ఉందన్నమాట. పాశ్చాత్య జీవన దృష్టి భౌతికంగా అందరూ స్వతంత్రులు అవ్వాలి అని చెప్తుంది. ఎవరికి కూడా లొంగి ఉండకూడదని చెప్తుంది పాశ్చాత్య జీవన విధానం. కానీ వైదిక జీవన విధానం ఎలా చెప్తుంది? వైదిక జీవన విధానం కూడా స్వాతంత్ర్యం గురించి చెప్తుంది. కానీ వైదిక జీవన విధానం చెప్పే స్వాతంత్ర్యం ఇది ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం, భౌతిక స్వాతంత్ర్యం కాదు. భౌతికంగా ఎవరూ కూడా స్వతంత్రులు కాదు, ఇది మనం అర్థం చేసుకోవాలి. భౌతికంగా ఎవరూ స్వతంత్రులు కాదు, కానీ ఆధ్యాత్మికంగా మనం పురోగమించడం ద్వారా భౌతికంగా మనం స్వాతంత్రులం కాగలం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మయాధ్యక్షేన ప్రకృతి సూయతే సచరాచరం హేతునానైన కౌంతేయ జగద్విపరివర్తతే అని చెప్పుకుంటున్నాడు. మయాధ్యక్షేన ప్రకృతి అంటే ఈ ప్రకృతి నా యొక్క అధ్యక్షతను పనిచేస్తుంది, దాని నుండి సూయతే సచరాచరం. చూడండి, కదిలేవి కదలనివి అన్నీ కూడా జన్మిస్తూ ఉన్నాయి. హేతునానైన కౌంతేయ, దీనికి అన్యమైనటువంటి హేతువు మరొకటి లేదు, నేనే దానికి హేతువుని అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. అలాగే దైవీహేషా గుణమయి మమ మాయా దురత్యయ, త్రిగుణాత్మకమైనటువంటి నా మాయ ఏదైతే ఉందో ఇది దాటసఖ్యం కానటువంటిది అనుకుంటున్నాడు కృష్ణుడు. మామేవయ ప్రపద్యంతే మాయామితాం తరంతితే. నన్ను ఎవరైతే శరణాగతి పొందుతారో వాళ్ళు మాయ నుంచి విడుదల పొందుతారు. కాబట్టి మనం భౌతికంగా స్వతంత్రులం కాలేం. శరీరం అనేది ఉన్నంత వరకు మనం ఏదో ఒక కార్యం చేస్తూనే ఉండాలి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్ అకర్మకృత్ అని చెప్పబడింది. ఎవరో ఏ పని చేయకుండా, కర్మ చేయకుండా దేహ పోషణ కూడా మనం చేసుకోలేము, కృష్ణుడు అంటున్నాడు భగవద్గీతలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి. కానీ ఏ విధంగా పని చేయాలి అంటే వారి యొక్క గుణాన్ని బట్టి, వారికి ఏదైతే స్వభావాన్ని సంతరించుకున్నారో ఆ స్వభావానికి ఏ విధమైనటువంటి కర్మలు శాస్త్రాల్లో విధించబడ్డాయో ఆ పనులను భగవంతుని యొక్క ప్రీత్యర్థం పనిచేయడం ద్వారా మనం ఈ గుణాల నుంచి మనం బయటపడవచ్చు. అది ఇక్కడ చెప్పబడింది. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక దోషం అనేది ఉంటుంది. మనకి భగవద్గీత 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కృష్ణుడు చెప్తాడు మనకి, ఏమంటున్నాడు? బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వారు ఈ త్రిగుణాల నుండి వారు పొందిన స్వభావాలను బట్టి వాళ్ళకి కొన్ని కర్మలు చెప్పబడ్డాయి అని చెప్పి, బ్రాహ్మణుడు ఏం చేయాలి, క్షత్రుడు ఏం చేయాలి, వైశ్యుడు ఏం చేయాలి, శూద్రుడు ఏం చేయాలని చెప్పిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు? స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరాం అని చెప్పుకుంటున్నాడు. వారి యొక్క కర్మలను ఏం చేయాలి? కర్మలను విడిచిపెట్టకూడదు, ఆ పనులు చేస్తూనే వాటిని భగవంతునికి ప్రీత్యర్థం నిర్వహించాలి అని చెప్పుకుంటున్నాడు. కానీ ప్రతిదానిలో కూడా ఒక లోపం అనేది ఉంటుంది. సహజం కర్మ కౌంతేయ స్వదోషమపి నత్యజేత్. ఒక కౌంతేయ, ప్రతి పనిలో కూడా లోపం అనేటువంటిది ఉంటుంది. అంటే బ్రాహ్మణుడికి ఒక లోపం ఉంటుంది, క్షత్రియుడికి, వైశ్యుడికి, శూద్రుడికి, అందరికీ కూడా లోపాలన్నీ ఉంటాయి. సదోషమపి నత్యజేత్, కానీ దోషం ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు అర్జున. ఎందుకంటే అర్జునుడు ఏమనుకున్నాడు? ఈ క్షత్రియ ధర్మం అంటే హింసగా పాల్పడాలి కదా,
క్షత్రియ ధర్మం అంటే హింసకు పాల్పడాలి. కాబట్టి నేను క్షత్రియ ధర్మాన్ని వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఈ హింస అనేది క్షత్రియ ధర్మంలో ఉన్నటువంటి లోపంగా అతను పరిగణించాడనమాట. సో కాబట్టి కృష్ణుడు ఏమంటున్నాడంటే సర్వారంభాహి దోషేన ధూమేన అగ్నిరివావృత. అన్ని పనులు కూడా మనం చేసే ప్రతి పని కూడా ఏ విధంగా అయితే ధూమము అంటే పొగ చేత అగ్ని ఆవరించబడి ఉంటుందో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా లోపం చేత ఆవరించబడి ఉంటుంది అని చెప్పుకుంటున్నాడు. కానీ లోపం ఉంది కదా అని చెప్పి నువ్వు విడిచిపెట్టకూడదు. అదే పని మనం చూస్తే కలియుగం ప్రారంభమైన తర్వాత అశోకవర్ధనుడు, ఎవరు చంద్రగుప్త మౌర్యుని యొక్క పుత్రుడు అశోకుడు ఏం చేశాడు? కళింగ యుద్ధం జరిగింది. కళింగ యుద్ధం జరిగినప్పుడు తీవ్రమైనటువంటి హింస జరిగింది. ఆ హింసను చూసి అతనికి విరక్తి పుట్టింది. అతడు క్షత్రియ ధర్మాన్ని వదిలేసి బౌద్ధ భిక్షువుగా మారిపోయాడు. చూడండి, దానివల్ల ఏమైంది? సనాతన ధర్మం పతనం అయిపోయింది అనమాట. మన దేశంలో ఏదో అశోక చక్రం అని చెప్పి చాలా గౌరవంగా ప్రదర్శన చేస్తుంటారు. కానీ దానికి అంతర్దృష్టి ఏమిటంటే అశోకుడు ఆ విధంగా బౌద్ధాన్ని స్వీకరించడం వల్ల ఏం చేశాడో, అతను బౌద్ధ భిక్షువుగా మారి అతని యొక్క పిల్లల్ని కూడా వేరే దేశాలకు పంపించి శ్రీలంక, జపాన్ ఆ ప్రాంతాలకు పంపించి బౌద్ధాన్ని ప్రచారం చేయించాడనమాట. ఎప్పుడైతే బౌద్ధం ప్రచారం అయిందో భారతదేశంలో, అప్పుడు విదేశీయులు చొరబడ్డారు. అప్పటి వరకు విదేశీయులు ఎవరు కూడా భారతదేశంలో చొరబడాల. ఎప్పుడైతే అశోకుడు ఈ అహింసా మార్గాన్ని చేపట్టాడో అప్పుడు గ్రీకులు ప్రవేశించారనమాట. వారి తర్వాత ఒకరి తర్వాత ఒకరు రావడం జరిగింది. కాబట్టి ఈ హింస అనేది క్షత్రియుని యొక్క లోపం కావచ్చు, కానీ అతడు దాన్ని ఆ లోపం ఉంది కదా అని చెప్పి తన యొక్క ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. అలాగే మనకి ఇక్కడ చూస్తే స్త్రీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందనేది మనకి శ్లోకాల్లో మనకి చర్చించబడుతూ ఉంది. ఇందులో మనం చూసినట్లయితే స్త్రీ వామ స్వభావము అంటే భౌతికమైనటువంటి విషయముల పట్ల అమితాసక్తి, చంచలత్వము, కోమలత్వము, ఇవన్నీ కూడా మనకి చూడొచ్చు అనమాట పార్వతీదేవి యొక్క స్వభావంలో మనం చూస్తే. అందుకే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే స్పష్టంగా నా స్త్రీయ స్వాతంత్ర్యమర్హతి అని చెప్పి చెప్పబడుతుంది. స్త్రీకి స్వాతంత్ర్యం అనేది ఇవ్వకూడదు అని చెప్పి. అంటే స్వాతంత్రం ఇవ్వకూడదు అంటే ఇక్కడ అర్థం వారిని ఏదో ఒక బోనులో బంధించి పెట్టాలని కాదు. తప్పుగా అర్థం చేసుకుంటారు చాలామంది. ప్రభుపాద వరకు ఉదాహరణ ఇస్తారు. ఏమంటారంటే మనం రోడ్డు దాటాలి, మనతో పాటు ఒక పిల్లవాడు ఉన్నాడు, రోడ్డు దాటాలంటే పిల్లవాడిని వదిలేస్తామా మనం? లేదు, జాగ్రత్తగా వాడిని చేపట్టుకుని దాటిస్తాం అనమాట. అర్థవుతుంది కదా. సో అలాగే ఇక్కడ ఏమంటారంటే నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి అంటే స్వాతంత్రం ఇవ్వకూడదు అంటే దాని అర్థం నిర్ణయాలు అనేటువంటివి వారు స్వయంగా కాకుండా ఏం చేయాలి? వాళ్ళు ఒక అధికారి యొక్క మార్గదర్శకత్వంలో, అది భర్త మరి గురువుగా చెప్పబడతాడు. స్త్రీకి ఎవరు గురువు అంటే భర్తే గురువు అనమాట. అంటే ఈ వైదికమైనటువంటి విధులన్నీ కూడా ఇప్పుడు పతనమయ్యాయి కాబట్టి స్త్రీ కూడా ఒక గురువుని ఆశ్రయించడం అనేది జరుగుతుంది. కానీ వాస్తవంగా పూర్వం మనం చూసినట్లయితే స్త్రీలకు ప్రత్యేకించి దీక్ష ఇవ్వడం అనేది లేదనమాట శాస్త్రాల్లో. ఎందుకంటే వారు భర్తని అనుసరించేవారు, భర్తే గురువుగా పరిగణించబడేవాడు. భర్తే ఆమెకి ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేటువంటివన్నీ కూడా చెప్తూ ఉండడం అనేది జరిగేది. కాబట్టి భర్త బ్రాహ్మణుడైతే భార్య బ్రాహ్మణ స్త్రీగా చెప్పబడేది. అంటే సంరక్షకుడు ఎవరైతే దానిని బట్టి ఆ స్త్రీ ఆ వర్ణానికి చెందినదిగా చెప్పబడేది అనమాట. తండ్రి బ్రాహ్మణుడు అనుకోండి, అప్పుడు కుమార్తె బ్రాహ్మణ స్త్రీగా చెప్పబడుతుంది. కానీ తర్వాత ఒకవేళ ఆమె వేరే వర్ణం అయినటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకున్నట్లయితే ఆ పురుషుని యొక్క వర్ణం స్త్రీకి వస్తుంది అనమాట. అంటే పురుషుని యొక్క వర్ణం మారదు శాస్త్రాల్లో, పురుషుని వర్ణం అలాగే ఉంటుంది. ఇప్పుడు మనకి శాస్త్రాల్లో అనులోమ విలోమ అనేటువంటి వివాహాలు అనేటువంటివి ఉన్నాయి. అంటే దిగువ వర్ణానికి చెందినటువంటి స్త్రీ ఎప్పుడైతే ఉన్నతమైనటువంటి వర్ణానికి చెందినటువంటి పురుషుణ్ణి వివాహం చేసుకుంటుందో, లేదా అదొక పద్ధతి అయితే ఉన్నత వర్ణానికి చెందినటువంటి స్త్రీ దిగువ వర్ణానికి చెందినటువంటి పురుషుని వివాహం చేసుకోవడం, వీటిని బట్టి అనులోమ విలోమ అనేటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే స్త్రీ ఏ వర్ణస్థుడి యొక్క సంరక్షణలో ఉంటే ఆమె ఆ వర్ణస్థురాలుగా చెప్పబడుతుంది అనమాట.
ఒకవేళ ఆమె బ్రాహ్మణ కుమార్తెగా జన్మించినప్పటికీ ఆమె ఒకవేళ ఒక వైశ్యుడిని భర్తగా స్వీకరించినట్లయితే ఆమె వైశ్య వర్ణానికి చెందినట్టుగా పరిగణించబడుతుంది. అందుచేత ఇది ఎలాంటిదంటే స్త్రీ శాస్త్రాలలో అగ్నితో పోల్చబడిందనమాట. చూడండి, మరి అగ్ని అనేది చాలా శక్తివంతమైనటువంటిది, అవునా కదా? అగ్ని చాలా శక్తివంతమైనటువంటిది. శక్తివంతమైనటువంటిది కాబట్టే అగ్నిని బాహాటంగా వదిలేయకూడదు. అర్థమవుతుంది కదా ఇక్కడ. స్త్రీ స్వాతంత్ర్యం గురించి అదే మనం అర్థం చేసుకోవాలి. శాస్త్రాల్లో మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే స్త్రీ ఎన్నో విధాలుగా పురుషుడి కంటే కూడా శక్తివంతమైనటువంటిది అనమాట. అంత శక్తివంతమైనటువంటిది కాబట్టే నష్టం జరగకుండా ఉండడం కోసం దాన్ని భద్రపరచాలి అని చెప్పారు. అంతేగాని తప్పుగా అర్థం చేసుకోకూడదు. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని అంటే మనకి చూడండి, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో నో నేక్డ్ ఫైర్. చూడండి, నిన్ననే నేను మాట్లాడుతున్నాను ఎవరో మన బ్రహ్మచారి ఒక ఆయనతో, చరణ్ ప్రభుతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారనమాట. వాళ్ళు అంటే అంతకుముందు అట్లాంటాలో ఉండేవాళ్ళు, అక్కడి నుంచి ఇప్పుడు ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రం కొని అక్కడికి వెళ్ళారు. సో అక్కడ చూస్తే వీడియో కాల్ చేసాడు, అన్నీ చూస్తే చుట్టూ మొత్తం అన్న చెట్లు అన్నీ కూడా బాగున్నాయి అన్నీ కూడా. సో నేను అడిగాను, ఏమిటి మరి పొలాల మీద వంట చేసుకోవచ్చు కదా అంటే, లేదు లేదు ఇక్కడ అనుమతి లేదు, బాహాటంగా మంట పెట్టడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఇంటికి యాజ్ ఎ రూల్ ఫైర్ అలారం అనేది ఉంటుందన్నమాట. ఇంట్లో పొగ వచ్చిందంటే వెంటనే అలారం మోగిపోతుంది అనమాట. దానికి శిక్ష. చూడండి, భారతదేశంలో కాదనమాట. ఎవరికి చలేస్తే అక్కడ ఏది దొరికితే చెప్పులు దొరికితే చెప్పులు, టైర్లు దొరికితే టైర్లు, ఏది ఉంటే అది అప్పటికి కాలబెట్టేస్తారు ఇండియాలో కదా. ఎక్కడైనా కాలబెట్టవచ్చు, ఏదైనా తగలబెట్టవచ్చు ఇండియాలో. కానీ ఇతర దేశాలు అలా కాదనమాట. సో కాబట్టి అగ్నితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని సంరక్షింపబడాలి. ఎందుకని అగ్ని సంరక్షింపబడాలి అంటే అది సరిగా సంరక్షింపబడకపోతే ఏం చేస్తుంది, దాని సాంగత్యంలోకి ఎవరు వస్తే దాన్ని కాల్చిపడేస్తుంది అనమాట. చూడండి, ఎందుకంటే చాలా శక్తివంతమైనటువంటిది. అందుకే స్త్రీ కూడా ఇక్కడ అగ్నితో పోల్చబడింది కాబట్టి స్త్రీ ఇక్కడ ఏం చెప్పబడింది, సంరక్షింపబడాలి, స్వతంత్రంగా వదలకూడదు అని చెప్పబడింది. అదే అగ్నిని మనం సక్రమంగా మనం దాన్ని వినియోగించామనుకోండి, ఒక చక్కటి ఏమంటాం దాన్ని, ఒక మంచి పొయ్యి కట్టి మనం చూడండి, మనం వంట చేస్తున్నాం, పుల్లల మీద వంట చేస్తున్నాం చూడండి. ఆ పుల్లల మీద వంట చేసినప్పుడు ఏం చేస్తాం మనం, కొన్నిసార్లు గొయ్యి తవ్వి అందులో మంట పెడతారు, లేకపోతే కొన్నిసార్లు చుట్టూ రాళ్ళు పెట్టి అందులో మంట పెడతారు. అంటే అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడం కోసం అనమాట. అంటే దాన్ని సరిగా మనం ఆ శక్తిని నిక్షిప్తం చేసినట్లయితే అది గొప్పగా ఫలితాన్ని ఇస్తుంది అనమాట. అర్థవుతుంది కదా. కానీ అలా ఏమరపాటుగా వదిలేసామనుకోండి, అగ్నిని గాలికి వదిలేసామనుకోండి, ఏమవుతుంది, గాలి అగ్ని, వాయువు అగ్ని రెండు తోడైతే ఏమవుతుంది, మొత్తం దావానలం ఏర్పడుతుంది అనమాట. చూడండి, అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అందుచేత మరి స్త్రీకి అనేకమైనటువంటి కట్టుబాట్లు అనేవి చెప్పబడింది అనమాట. విధంగా చెప్పాలంటే మామూలుగా అగ్ని మనం చూసినట్లయితే అగ్ని ఏమవుతుంది, అగ్ని దగ్గరికి వెళితేనే మనకి వేడి తగులుతుంది. అర్థమవుతుంది కదా. మనకి శాస్త్రాల్లో అనేకమైనటువంటి కట్టుబాట్లు ఇవ్వబడ్డాయి స్త్రీతో వ్యవహరించాలంటే. స్త్రీ పురుషుల యొక్క వ్యవహారాలు అనేటువంటివి చాలా నియంత్రించబడ్డాయి అన్నమాట. ఎందుకని అంటే పురుషుని యొక్క శక్తిని అలాగే స్త్రీ యొక్క శక్తిని విడివిడిగా వాటిని మనం ఉపయోగించుకున్నట్లయితే గొప్ప ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా వాటిని విచ్చలవిడిగా మనం కలిపామనుకోండి, దానివల్ల అనర్థాలు ఏర్పడతాయి. ఇప్పుడు పురుషుడు వెన్నతో పోల్చబడ్డాడు శాస్త్రాల్లో. కాబట్టి వెన్న మనకి యజ్ఞం చేయాలంటే మనకి నెయ్యి కావాలి, అది యజ్ఞానికి ఉపయోగింపబడవచ్చు ఆ వెన్న అనేటువంటిది. అలాగే అగ్ని కూడా యజ్ఞానికి ఉపయోగపడుతుంది. అంటే దేనికి దానికి ఈ ప్రయోజనాలు అనేటువంటివి ఉన్నాయన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, ఏమంటారంటే మెన్ ఆర్ గుడ్ అండ్ ఉమెన్ ఆర్ గుడ్ బట్ ద కాంబినేషన్ ఈజ్ బ్యాడ్ అంటారు ప్రభుపాదుల వారు. స్త్రీలు మంచివాళ్లే, పురుషులు మంచివాళ్లే, కానీ ఇద్దరు కలిస్తేనే అది చాలా చెడు చేస్తుంది అని చెప్పంటారు. అందుకే మనకు అనేకమైనటువంటి కట్టుబాట్లు ఇవ్వబడ్డాయి. మరి ఆధునిక సమాజం ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే ఈ యొక్క కట్టుబాట్లు ఏవి లేకపోవడం వల్ల ఏమవుతుంది, అందరి యొక్క శక్తి కూడా అది
దుర్వినియోగం అయిపోతూ ఉందన్నమాట. స్త్రీ యొక్క శక్తి దుర్వినియోగం అయిపోతుంది. స్త్రీ యొక్క పాతివ్రత్య చూడండి, స్త్రీ యొక్క పాతివ్రత్యం అనేది అగ్నితో పోల్చబడింది కదా! మన రామాయణంలో మనం చూసాం. స్త్రీ యొక్క పాతివ్రత్యం అగ్నితో పోల్చబడింది. అలాగే మరి పురుషుని యొక్క బ్రహ్మచర్యం కూడా అంత శక్తివంతంగా చెప్పబడింది. మన శాస్త్రాలు చూస్తే మరి కొంతమంది పతివ్రతల యొక్క ఉదాహరణలు మనకు ఉన్నాయి. వారి యొక్క పాతివ్రత్యం ఎంత గొప్పగా ఉండేదంటే మనకి ఎన్నో సందర్భాలు చెప్పబడ్డాయి. ఒక ఒక ముని, అతడు చాలా తపస్వి అయినటువంటి ముని అనమాట. ఒక అశ్వత్థ వృక్షం కింద కూర్చొని అతడు జపం చేసుకోవడం, ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ముని అంటేనే మరి తపోశక్తి ఉంటుంది. ఒకసారి ఏమైంది, పైనుంచి ఏదో కాకి రెట్ట వేసింది అనమాట అతని మీద. కాకి రెట్ట వేసేటప్పటికి ఇలా చూశాడండి, ఇలా కోపంగా చూసేటప్పటికి అది కరెంట్ షాక్ తగిలిన కాకి ఏ విధంగా రాలి పడిపోతుంది, అలా టప్పని రాలి పడిపోయింది. తర్వాత ముని అతని తపస్సు ముగిసిన తర్వాత భిక్షాటనకి వెళ్ళాడట. భిక్షాటనకి వెళుతూ ఒక ఇంటికి వెళ్ళాడట. ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత భవతి భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరి, పూర్వం సంస్కృతంలో అడుక్కునేవారు. భవతి భిక్షాం దేహి అని చెప్పి, దయచేసి భిక్షనివ్వమ్మా అని చెప్పి. అయితే ఒక ఇంట్లో కొంచెం ఆలస్యం అయింది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి స్త్రీ తన పతికి సేవ చేస్తుందన్నమాట. పతికి ప్రసాదం వడ్డిస్తూ ఏదో చేస్తుంది. కొంచెం ఆలస్యం అయింది. అయితే ఇతను వేచి చూస్తున్నాడు, ఇంకా రాలేదని చెప్పి ఇతనిలో కొంచెం క్రోధం పెరుగుతుందన్నమాట. ఆమె వచ్చి తలుపు తీసిందనమాట. తలుపు తీసేటప్పుడు కోపంగా ఇలా చూస్తున్నాడంట. నేనేమన్నా ఆ చెట్టు మీద పక్షిని అనుకున్నావా, నువ్వు కోపంగా చూస్తే రాలిపడిపోవడానికి అని చెప్పాను. అమ్మో ఇదేమిటి, నేను ఆ విధంగా పక్షిని చూశానని అది రాలిపడిపోయిందని నీకెలా తెలుసు తల్లి అంటే, నీకు తపస్సు ఉంటే నాకు పాతివ్రత్య శక్తి ఉంది నా దగ్గర అని. అర్థమైంది కదా. నేను నా పతికి విధేయురాలై ఉండడం వల్ల నేను పతివ్రతను కాబట్టి, పతివ్రత అంటే ఏమిటి, పతికి పూర్తిగా అంకితమై ఉండడం అని అర్థం. నా యొక్క పాతివ్రత్య శక్తి వల్ల నీ యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలను కూడా నేను తెలుసుకోగలను అని చెప్పింది. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ ఆధునిక సమాజంలో ప్రచారం జరుగుతున్నట్టు ఏదో స్త్రీలు దోచుకోబడుతున్నారు, లేకపోతే వాళ్ళు ఏదో చేయబడుతున్నారు, అది తప్పు. సరిగా అర్థం చేసుకోవాలి మనకి. వాళ్ళు ఆ విధంగా వ్యవహరిస్తే వారి శక్తి గొప్పది. మనం మరొక ఉదంతం కూడా మనం చూడొచ్చు. మహాభారతంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ దుర్యోధనుడు గాంధారి, మరి చూడండి, ఆమె గాంధారి గొప్ప పతివ్రత. ఎప్పుడైతే తన భర్తకు కళ్ళు లేవని తెలిసిందో వెంటనే ఆమె కళ్ళకు గంతలు కట్టుకుందనమాట. చూడండి, నేను నా భర్త చూడలేనప్పుడు నేను ఎందుకు లోకాన్ని చూడాలి అని చెప్పి. మరి ఆ విధంగా ఆమెకు గొప్ప శక్తి సంతరించుకుంది. ఎంత గొప్ప శక్తి సంతరించుకుందంటే ఆమె దుర్యోధనుడిని రమ్మంటుంది ఒకరోజు. దేనికోసం అంటే మరి ఎంతైనా పుత్రుడు కదా, మరి అతడికి ఏదన్నా ఇది ఇవ్వాలి అని చెప్పి ఏం చేస్తుందంటే దుర్యోధనుడిని నగ్నంగా రమ్మంటుందన్నమాట ఒకరోజు. ఎందుకు నగ్నంగా రమ్మంటుంది అంటే, ఆమె ఎప్పుడు కూడా ఆమెకి వివాహం కాబోతుందని తెలిసిన తర్వాత ఎప్పుడు కూడా ఆమె కళ్ళు తెరిచి చూడలేదు. ఆమెకు గొప్ప శక్తి ఉంది, తపశ్శక్తి ఉంది. ఆమె ఏమనుకుందంటే తన యొక్క పాతివ్రత్య శక్తితో దుర్యోధనుడిని అజేయుణ్ణి చేద్దామని అనుకుంది. ఎందుకంటే తన యొక్క దృష్టి సారిస్తే ఒకసారి దుర్యోధనుడు మొత్తం దేహం అంతా కూడా అసలు ఎవరు కూడా ఆయుధాలతో హాని చేయలేని విధంగా మార్చేద్దామని అనుకున్నారు. కానీ అందరి హృదయాల్లో పరమాత్మ ఉన్నాడు కదా, గొప్ప మాయావి. ఆయనకి ఈ విషయం తెలిసింది. దుర్యోధనుడు ఆ విధంగా వెళుతున్నాడు, గాంధారి దగ్గరికి వెళుతుంటే కృష్ణుడు అడ్డం పడి, ఏమయ్యా ఇంత గొప్పడివి, నగ్నంగా తిరుగుతున్నావు నువ్వు, సిగ్గులేదు నీకు అంటే ఆయన ఏం చేశాడు, వెంటనే ఒక తుండి కట్టుకున్నాడు అనమాట. చిన్న తుండి కట్టుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గాంధారి, నాయన వచ్చావా, దుర్యోధన వచ్చావా అని చెప్పి, వచ్చానమ్మా, సరే సరే కళ్ళగంతులు తీసి ఇలా చూడగానే, ఓరి దుష్టుడా, ఇదేమిటి, నేను నగ్నంగా రమ్మంటే నువ్వు తుండి కట్టుకొని వచ్చావు. కాబట్టి ఏ ప్రదేశంలో అయితే ఆమె చూపు సారలేదో, ఆమె చూపు పడలేదో, ఆ ప్రదేశం గాయాలు బాయాలనేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. కాబట్టి దుర్యోధనుడు ఏ విధంగానూ అతడికి ఏం అవ్వలేదు. కానీ ఇప్పుడు కృష్ణుడికి తెలుసు అతన్ని ఏ విధంగా సంహరించాలో. ఎప్పుడైతే తొడల మీద కొట్టడం వల్ల అతడు ఏమయ్యాడు, నశించిపోయాడు. ఇలాంటి వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయన్నమాట. కాబట్టి వారికి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు బయటికి వెళ్ళి కళాశాలల్లో, కాలేజీల్లో తిరిగి, విశ్వవిద్యాలయాల్లో చదివి ఉద్యోగాలు చేయడం వల్ల వచ్చిందా? రాలేదు. వారు ఎక్కడికి వెళ్ళి చూడండి. అందుకే మనకి వ్యాసదేవుడు కూడా చెప్పాడు, కలియుగంలో
ఏమిటి విశేషం అంటే ఎవరు అదృష్టవంతులు అంటే స్త్రీలా పురుషులు అంటే స్త్రీలు అన్నాడు ఆయన. చూడండి, అంటే పురుషుడు బయటికి వెళ్ళి ఇవన్నీ చేయాలి, ఇవి విద్యను అభ్యసించాలి, ఇవన్నీ చేయాలి. కానీ స్త్రీ బయటికి వెళ్ళాల్సిన అవసరం, ఇంట్లో ఉండే ఆమె గొప్ప శక్తిని పొందొచ్చు. పురుషుడు దేశమంతా తిరిగి ఏదైతే తపోశక్తిని సాధించగలడో, స్త్రీ ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండే పొందవచ్చు. కానీ అది అర్థం చేసుకోకుండా అదేమిటి మీరు తిరుగుతున్నారు మేము కూడా తిరగకూడదా అని అనుకుంటే ఏం చేయగలం? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పురుషుడు నిర్వీర్యం అయిపోతాడు, స్త్రీ కూడా నిర్వీర్యం అయిపోతుంది. చూడండి, అర్థమవుతుంది కదా. సో కాబట్టి అగ్ని అది ఎప్పుడు కూడా సంరక్షింపబడాలి. ఇట్లా మనకి శాస్త్రాల్లో చూస్తే ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే సంరక్షింపబడినటువంటి స్త్రీ యొక్క గొప్పతనం. మనకి అలాగే మనకి మహాభారతంలో మనొక ఉదంతం మనం చూడొచ్చు. నలదమయంతుల యొక్క వృత్తాంతం, నలదమయంతుల సతీ సావిత్రి యొక్క వృత్తాంతం, రామాయణంలో సీతాదేవి యొక్క వృత్తాంతం మనం చూస్తే ఒక వివరణ ఏమిటంటే, ఎప్పుడైతే అగ్నిలోకి ప్రవేశించి మళ్ళీ లంక నుండి వెనక్కి తీసుకొచ్చిన తర్వాత రామచంద్రుడు అందరి ముందు అగ్ని పరీక్ష, అంటే సీత ఎంతటి పతివ్రత, ఆమె ఏ విధంగా కలుషితం కాలేదనేది నిరూపించడం కోసం ఆమెని అగ్నిలోకి ప్రవేశించమంటాడు. నువ్వు ఎంత పవిత్రమైన దానివైతే నువ్వు అగ్నిలో దహింపబడవు అని చెప్పి అందరి ముందు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు, ఎప్పుడైతే ఆమె అగ్నిలోకి ప్రవేశిస్తుందో అగ్నిదేవుడు ఆమె యొక్క ఆ పాతివ్రత్య వేడికి తట్టుకోలేక, రామా రామా ఏమిటయ్యా నువ్వు ఏం పని చేసావు, సీతాదేవి నాలో ప్రవేశించగానే నాకు ఒళ్ళంతా మండిపోయింది అని చెప్పన్నాడు. చూడండి, అగ్ని అందరినీ కాల్చివేస్తుంది, కానీ అలాంటి అగ్నిలోకి సీతాదేవి ప్రవేశించేటప్పటికీ అగ్నిదేవుడు తట్టుకోలేకపోయాడు. చూడండి, ఆమె యొక్క పాతివ్రత్య శక్తి ఏదైతే ఉందో అగ్నినే కాల్చడం మొదలుపెట్టింది అనమాట. అగ్నిని కాల్చదగింది ఏమైనా ఉందా చెప్పండి? అలాంటి అగ్నిదేవుడికే కాలిపోయింది. చూడండి, రామ 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 ఏమిటి, నన్ను నువ్వే రక్షించాలి రామ, ఏమిటా ఏమైందా, సీతాదేవి యొక్క పాతివ్రత్య శక్తికి నా ఒళ్ళు కాలిపోతుందయ్యా అని చెప్పాను. ఈమె గొప్ప పతివ్రతను సందేహించాల్సినటువంటి అవసరం లేదు, దయచేసి స్వీకరించు రామ అని చెప్పంటాడు. అలాగే మరొక ఉదాహరణ మనం చెప్పుకోవచ్చు, సతీ సహగమనం అనేది ఉండేది పూర్వం. చూడండి, శిలప్రూపాల ద్వారా వివరించారు మనకి. సతీ సహగమనం అనేది ఎందుకు ఉండేది పూర్వం? భర్త చనిపోతే భార్య భర్త యొక్క చితిలోకి ఎవరో చెప్పాల్సిన అవసరం బలవంతం చేయక్కర్లేకుండానే పూర్వయుగాల్లో స్త్రీ ప్రవేశించేదట. చూడండి, ఏంటి ఎవరైనా కావాలని చెప్పి అగ్నిలోకి ప్రవేశిస్తారా? చూడండి, భాగవతంలో మరొక చోట వివరించబడింది ఏమనంటే, పురుషుడి కంటే స్త్రీకి ఎన్నో రెట్లు ధైర్యం ఎక్కువ అని చెప్పబడింది. ఎన్ని రెట్లు అనేది నాకు గుర్తులేదు, కానీ స్త్రీకి పురుషుడి కంటే ఎన్నో రెట్లు ధైర్యం ఎక్కువ. ఎందుకంటే పురుషుడు పక్కవాడిని చంపేయగలడు, కానీ తనను తాను చంపుకునే ధైర్యం ఉండదు. కానీ స్త్రీ తనను తాను చంపుకునే ధైర్యం ఉంటుందట. చూడండి, ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి, పక్కవాడిని చంపడం తేలికే. అర్థమవుతుంది కదా. అందుకే చూడండి, స్త్రీ సతీ సహగమనం ఎలా చేయగలిగేది అంటే, భర్త పతివ్రత అయినటువంటి స్త్రీకి భర్త యొక్క విరహం అనేది ఎంత తీవ్రంగా ఉంటుందంటే, అగ్ని యొక్క వేడి కంటే పతి యొక్క విరహం ఇంకా వేడిగా ఉంటుందట. చూడండి, కాబట్టి ఎప్పుడైతే ఆ విధమైనటువంటి పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త యొక్క చితిలోకి ప్రవేశించినప్పుడు ఆమెకు ఉపశమనం కలుగుతుందట. చూడండి, మీకు అర్థమవుతుంది కదా. శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి బాగా జ్వరంగా ఉన్నవాడికి కొంచెం తడిగొట్టు కప్పామనుకోండి, ఉపశమనం కలుగుతుందా లేదా? అలాగే పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త యొక్క చితిలోకి ప్రవేశిస్తే ఉపశమనం కలుగుతుంది ఆమె. ఎందుకు ఉపశమనం కలుగుతుంది చెప్పగలరు ఎవరైనా? ఎందుకు ఉపశమనం కలుగుతుంది? ఎందుకంటే అగ్ని వేడి కంటే భర్త యొక్క విరహ వేదన ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చూడండి, కానీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అదిగో చూసారా అందులోకి తోసేస్తున్నారు అంటే. తర్వాత కలియుగం మొదలయ్యాక అంతటి పతివ్రతలు లేరు, అంతటి బ్రహ్మచారులు లేరు. పురుషులకి శిక్షణ లేదు, స్త్రీలకు శిక్షణ లేదు. ఆ తర్వాత కాలంలో ఏం చేసేవారు? బలవంతంగా తోసేయడం మొదలుపెట్టేవారు తీసుకెళ్ళి. అంతటి పాతివ్రత్యం లేకపోయినా సరే బలవంతంగా భర్త చనిపోతే తోసేసేవాళ్ళు అనమాట. బ్రిటిష్ వారి కాలం వరకు కూడా జరిగింది. అంటే 5000 సంవత్సరాల పాటు సతీ సహగమనం కూడా ఉంది భారతదేశంలో. శ్రీల వారు చెప్తారు, ఆయనకి తెలిసి ఎక్కడో జైపూర్లో, రాజస్థాన్లో ఎక్కడో ప్రభుపాల్ వారు అంటారు, ఈ మధ్య కాలంలో కూడా జరిగింది సతీ సహగమనం, ఎవరు బలవంతం చేయకుండానే ఒక స్త్రీ ప్రవేశించింది చితిలోకి అని చెప్పి అంటారు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చాక ఏమిటిది అనాగరిక చర్య అని చెప్పి దాన్ని చిన్నప్పుడు స్కూల్లో కూడా చదువుకున్నాం కదా మనం. సతీ సహగమనం అనేది ఇక్కడ మనం చర్చించేది ఇప్పుడు సతీదేవి గురించే. మరి సతీదేవి కూడా మనం చూస్తే ఆమె
ఏం చేసింది ఆమె? తన దేహం నుండి అగ్నిని రగిలించుకుంది. తర్వాత చూస్తాం. శైలప్రభుపాదులు వివరిస్తారు భాగవతంలో. ధృతరాష్ట్రుడు అతడు అరణ్యంలోకి వెళ్ళిపోతాడు కదా, విదురుని యొక్క ఉపదేశాలు విని. అరణ్యంలోకి వెళ్ళిపోయి అతడు ఏం చేస్తాడు? తపస్సు చేస్తూ తన శరీరం నుండి తానే అగ్నిని ముట్టించుకుంటాడు. చూడండి, యోగులు ఏం చేస్తారు? ఎందుకంటే మన శరీరంలో పంచభూతాలు ఉన్నాయి కదా, పంచభూతాల్లో అగ్ని కూడా ఉంది కదా, అగ్ని కూడా ఉంది మన శరీరంలో. యోగ శక్తి ద్వారా వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరూ చితిని పేర్చాల్సిన అవసరం లేకుండా యోగులు ఎంతటి ఉన్నత స్థితికి చేరుకునేవారంటే, తమ శరీరంలో ఉన్నటువంటి అగ్ని యొక్క ఉష్ణోగ్రతని పెంచడం ద్వారా తమ శరీరాన్ని తామే దగ్ధం చేసుకునేవారు అనమాట. చూడండి, మనం కూడా అంటే, ఒరే జ్వరం కాలిపోతుందిరా, ఒళ్ళు కాలిపోతుంది అంటాం కదా, విపరీతమైన వేడి. ఇంకొంచెం ఊహించుకొని ఇంకా ఉష్ణోగ్రత పెరిగితే ఎలా ఉంటుంది? శరీరం కాలిపోతుందనమాట. చూడండి, ఆ స్థితి అనేది ఉంది. యోగ సాధన ద్వారా సాధించవచ్చు దాన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంతేగాని ఇదంతా కూడా దుష్ప్రచారం. ఎందుకంటే చూడండి, ఎప్పుడైతే ఒక సాంప్రదాయబద్ధంగా ఒక పరంపరలో మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించకపోతే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలుగా అర్థం చేసుకుంటారు అందరూ. అంతే కదా, చిన్నప్పుడు స్కూల్లో నేర్పేవారు కదా, ఏమిటి సమాజంలో మూఢనమ్మకాలు ఏమిటి అని చెప్పి. ఏమిటి మూఢనమ్మకాలు? సతీ సహగమనము. ఎవరది? రాజా రామ్మోహన్ రాయ్ వచ్చాడు, ఆయన వచ్చి సతీ సహగమనాన్ని ఆపాడు, బ్రిటిష్ వాళ్ళు ఆపారు. టంగుటూరి వీరేశలింగం పంతులు ఏం చేశాడు? వితంతు పునర్వివాహం చేశాడు. చూడండి, ఇలా వీళ్ళందరినీ సంఘ సంస్కర్తలు. చూడండి, వీళ్ళంతా అదవుతుంది కదా. అంటే వారినే తప్పుపట్టడానికి కూడా లేదు, ఎందుకంటే సంఘం దిగజారిపోయింది అప్పటికే. సో అందుచేత మరి స్త్రీ అగ్నిగా చెప్పబడింది కాబట్టి ఆమె సరైనటువంటి రీతిగా మనకి చూడండి, మనకి స్టీమ్ కుకింగ్ చేస్తాం కదా, ఆవిరితో వంట వండడం. ఏం చేస్తారు? బయట ఎక్కడో స్టీమ్ పెడతారనమాట, మంట అందులో పెడతారు. దానికి ఒక పెద్ద నిర్మాణం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ వచ్చిన వేడంతా కూడా క్యాప్చర్ చేయాలన్నమాట. చూడండి, ఆ వేడంతా కూడా అందులో క్యాప్చర్ అయితేనే అది స్టీమ్గా తయారై ఉపయోగపడుతుంది. ఆ వేడి ఎటు పడితే అటు వెళ్ళిపోయింది అనుకోండి, మనం కూడా చూడండి, ఇప్పుడు వంట చేస్తాం, కట్టెల పొయ్యి మీద వంట చేసినప్పుడు విపరీతమైన గాలి వేసి మంట అటు ఇటు వెళ్ళిపోతే ఉడుకుతుందా? పదార్థం ఉడకదు. ఏం చేయాలి? అందుకే ఇప్పుడు అడ్డం పెడతారు. అడ్డం పెడితే అగ్ని వేడి అక్కడే తగిలేలాగా. అంటే దాన్ని సంరక్షించాలి, అగ్ని సంరక్షించాలి. ఇప్పుడు దీపం వెలిగించామంటే దానికి ఒక గాజు గుడ్డు పెడతాం పైన కదా. సో ఎప్పుడు కూడా అగ్నిని మనం గాలికి వదిలేయకూడదు అనమాట. గాలికి వదిలేస్తే ఏమవుతుంది? అది అవసరం లేని వాటిని కాల్చేస్తుంది, లేదా ఆరిపోతుంది కూడా, చెప్పలేం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అగ్నిని గాలికి వదిలేస్తున్నారు అనమాట. అగ్నిని గాలికి వదిలేయడం అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడ ఇంద్రియ నియంత్రణ లేనటువంటి, సంస్కారహీనులైనటువంటి పురుషులు ఏం చేస్తున్నారు? స్త్రీలని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అంటే ఎవరికి శిక్షణ లేదు, విచ్చలవిడిగా కలవడం. అదే కదా ఆధునిక సమాజం అంటే ఏమిటి? స్త్రీ పురుష వేర్పాటు అవసరం లేదు, స్త్రీలు పురుషులు సమానమే. ఏమిటి సమానం? అగ్ని వెన్న ఎలా సమానం అవుతాయి? సమానం అవుతాయా? లేదు. ప్రతి ఒక్కరి దేహం దానికి ఒక విధమైనటువంటి నిర్మాణం అనేది ఉంది, అది ఒక ప్రత్యేక కార్యార్థం ఉంది. ఆ కార్యార్థం వినియోగిస్తేనే మనకి ప్రయోజనం అనేది చేకూరుతుంది. అందుచేత ఇక్కడ ఏం చేశారంటే, మరి స్త్రీ బాల్యంలో అయినా, యవ్వనంలో అయినా, వృద్ధాప్యంలో అయినా సరే సంరక్షింపబడాలి అని చెప్పున్నారు. ఆ విధంగా సంరక్షింపబడడం వల్ల అనేకమైనటువంటి మనకి ఉపయోగాలు అనేవి ఉన్నాయన్నమాట. బాల్యంలో సంరక్షింపబడడం వల్ల స్త్రీ ఏమవుతుంది? ఆమె యొక్క సత్సంతానానికి జన్మనివ్వగలుగుతుంది బాల్యంలో సంరక్షింపబడితే. బాల్యంలో సంరక్షింపబడలేదనుకోండి, ఏమవుతుంది? అప్పుడు సత్సంతానం కలగదు, వర్ణసంకరం కలుగుతుంది. మరి యవ్వనంలో స్త్రీ భర్త చేత సంరక్షింపబడాలి, సంరక్షింపబడకపోతే ఏమవుతుంది? మళ్ళీ వర్ణసంకరం జరుగుతుంది. మరి వృద్ధాప్యంలో పుత్రుని చేత సంరక్షింపబడాలి. ఇప్పుడు వృద్ధాప్యంలో కూడా పుత్రుల చేత సంరక్షింపబడడంలా స్త్రీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు వృద్ధాప్యంలో గాలికి వదిలేస్తున్నారు. కానీ వృద్ధాప్యంలో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏవైతే రకరకాల ఇప్పుడు మనం చూడండి, మన సమ్మర్ క్యాంపులు ఇవన్నీ పెడుతున్నాం కదా ఇస్కాన్లో. సమ్మర్ క్యాంపులు పెట్టి పిల్లలందరినీ రమ్మని, ఒరే బాబు ఇవన్నీ పంచతంత్ర కథలు తెలుసుకోండి, లేకపోతే ఇలా ఉండాలి, అలా ఉండాలి, శుచి మూచి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్వం అమ్మమ్మలు చేసేవారు ఇంటి దగ్గర. చూడండి, ఈ రామాయణం మహాభారతం కథలు చెప్పడం, కృష్ణ కథలు చెప్పడం, పిల్లలకి ఏం చేయాలి ఏం చేయకూడదు చెప్పడం, వాళ్ళకి అనేక రకమైనటువంటి కళలు నేర్పడం,
ఇప్పుడు ఇవి నేర్చుకోవడానికి పెద్ద ఖర్చు పెట్టి చూడండి, హోటల్ మేనేజ్మెంట్ అని చూడండి, వంటలు ఎలా చేయాలి, వండిన దాన్ని ఎలా అలంకరించాలి, ఆ? ప్రతి దానికి కూడా ఒక ఖర్చు, దానికి ఒక కోర్సు. ఇప్పుడు ఇప్పుడు పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో డబ్బులు కట్టి ఏవైతే నేర్చుకుంటున్నారో అవన్నీ పూర్వం ఈ ఆర్భాటం ఏమీ లేకుండా ఇంట్లో ఉన్న బామ్మలు నేర్పేవారు పిల్లలకి. ఆ వ్యవస్థను నాశనం చేసి పడేసి వాళ్ళందరినీ ఏమో వృద్ధాశ్రమాలకు తోసేసి, అంటే ఈ ప్రస్తుత సమాజం ఎంత ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. తలా తోకలైన సమాజం అనమాట. ఎవడు ఎందుకు ఏం పని చేస్తున్నాడో ఎవడికి తెలియదు. వైదికమైనటువంటివన్నీ కూడా విడిచిపెట్టి సాధించింది ఏమిటి సమాజంలో చూడండి, ఒక దుఃఖం తప్ప ఏమీ కూడా లేదనమాట. అందుచేత ఇక్కడ మనకి చూస్తే ఈ శ్లోకంలో మరి సతీదేవి ఏం చేస్తుందామే, ఒంటరిగా సతీదేవి తీవ్రమైన వేగంతో వెళ్ళిపోయింది. సతీ అంటే ఎవరు? అగ్ని. ఇప్పుడు ఈ అగ్ని వెళ్ళి ఏం చేస్తుంది, ఆమె కాలిపోతుంది, మొత్తం దక్షిణీక యజ్ఞశాల అంతా కూడా కాల్చిపడేస్తుంది. ఇప్పుడు తర్వాత శ్లోకాల్లో చూస్తాం ఏమైంది. అంతే కదా, శివుడిని వదిలేసింది ఆమె, ఆమె సంరక్షకుడిని వదిలేసింది. కానీ ఎప్పుడైతే ఆమె వెళ్ళిపోతుందో ఈ గణాలు ఎవరైతే ఉన్నారో, ప్రమద గణాలు, వృషభేంద్రుడు ఎవరు, నంది ముందు వెళ్ళాడు. ఆమె వెళ్ళిపోతుంటే వెంటనే ఇదేమిటి అంటే వాళ్ళకి అందరికీ అర్థమైంది, ఒరే ఆవిడ వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళండి, నేను ఎలాగో వెళ్ళలేను అక్కడికి. అంతే కదా దాని అర్థం. శివుడు వెళ్ళడు, ఇటు పరిస్థితుల్లో వెళ్ళాడు అక్కడికి, వెళ్ళాలని అనుకోవడంలా. తర్వాత వెళ్తాడు, అది వేరే విషయం, అదంతే కదా. సో కాబట్టి నేను ఆవిడ వెళ్ళిపోతుంది, మీరు చూడండి, జాగ్రత్తగా చూసుకోండి ఆవిడ. వెంటనే మొత్తం గణాలన్నీ కూడా వెళ్ళిపోయాయి ఆవిడ వెనకాల. ఎందుకంటే ఖచ్చితంగా జరగరాంది ఏదో జరిగి తీరుతుంది అక్కడ. కాబట్టి ఏం జరుగుతుంది, రక్షింపబడకపోతే ఏం జరుగుతుంది, ఇదిగో అక్కడ చూస్తాం తర్వాత ఏమవుతుందో. కాబట్టి ఏం చేశారు, వాళ్ళంతా కూడా వేలాది అనుచరులు వాళ్ళందరూ కూడా వెంటబడ్డారట. వెంటబడి ఇక్కడ తమ సతీదేవి ఒంటరిగా వెళ్ళకూడదనే శివుని అభిమతాన్ని వారందరూ తెలుసుకుని ఉన్నారు. అర్థవుతుంది కదా, వారందరూ కూడా తెలుసుకుని ఉన్నారు. అందుకే అనుచరాహ అనగా తమ ప్రభు ప్రయోజనం వెంటనే తెలుసుకోగలిగినటువంటి వాళ్ళందరూ ఏం చేశారు, ఆమె వెనకాల వెళ్ళారు ఆమెను రక్షించడానికి. అర్థవుతుంది కదా. కాబట్టి దేనికది మనం దూరం పెట్టాల్సిందే. చూడండి, తగలబడిపోయే వాటిని అగ్నికి దగ్గరగా పెడతామా? లేదు. తగలబడిపోయే వాటిని అగ్ని దగ్గరగా పెట్టామనుకోండి, అవి తర్వాత తగలబడడం కోసమే ఉన్నాయి, కానీ ఇప్పుడు కాదు, అది ఒక ప్రయోజనార్థం తగలబడాలి. అలాగే పురుషుడు వెన్నతో పోల్చబడ్డాడని చెప్పాము ఇందాక. ఎంత ఇది ఏ మోతాదులో అవసరమో అంత మాత్రమే వెన్నని మనం వాడాలి యజ్ఞం కోసం. అంతేగాని అవసరం లేకుండా వెన్నని తీసుకొచ్చి అగ్ని దగ్గర పెట్టామనుకోండి, ఆ తర్వాతకి ఇంకా ఉపయోగపడడానికి ఏమీ లేదు. ఎందుకంటే అన్నీ యజ్ఞం కోసమే ఉన్నాయి. అగ్ని అయినా యజ్ఞం కోసమే, ఘృతము అంటే వెన్న అయినా సరే యజ్ఞం కోసమే. కానీ అవి ఎక్కడ ఉపయోగపడాలి, యజ్ఞం కోసం ఉపయోగపడాలి. అగ్నిలో వెన్నని ఎప్పుడు వేయాలి, నేతిని ఎప్పుడు వేయాలి, హవిస్సును అర్పించడం కోసం. అంటే విష్ణువు యొక్క ప్రీత్యర్థం దాన్ని అర్పించాలి, అంటే యజ్ఞం చేయడం కోసం. కానీ యజ్ఞం చేయడం కోసం కాకుండా స్త్రీ పురుషులు కలిశారనుకోండి, అంటే అగ్నిని వెన్నని కలిపామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, నెయ్యి అంతా కూడా ఖర్చు అయిపోతుంది, అగ్ని కూడా ఆరిపోతుంది కాసేపటి. అర్థమవుతుంది కదా. అందుకే మనకి శాస్త్రాల్లో ఈ నిషేధాలు అనేటువంటివి చాలా గట్టిగా మనకి చెప్పబడ్డాయి అనమాట. స్త్రీ పురుష వేర్పాటు అనేది ఎలా ఉండాలి అని చెప్పి. దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి సమాజంలో మనం ఉన్నాం ఈరోజు. దానికి పూర్తి వ్యతిరేకమైనటువంటి సమాజంలో మళ్ళీ ఈ సమాజాన్ని మళ్ళీ ఆ వెనక్కి తీసుకువెళ్ళాలి అనే ఆలోచనతోటే శ్రీల ప్రభుపాదుల వారి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని స్థాపన చేయడం జరిగింది. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం యొక్క లక్ష్యం ఏమిటంటే, కేవలం ఏదో అందరి చేత 16 మాలలు జపం చేయించడం, 4 నియమాలు పాటింపజేయడం, ప్రసాదం తీసుకునేలా చేయడం, అది ఒకటే కాదు. ప్రభుపాదుల వారు వీ హ్యావ్ టు ఓవర్హాల్ ద హోల్ సొసైటీ అని చెప్పన్నారు. మొత్తం సమాజాన్ని మళ్ళీ మనం వైదిక జీవన విధానానికి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే దాన్ని వర్ణాశ్రమము అని చెప్పంటారు. వర్ణాశ్రమ సమాజం మనకు కావాలి. ఆ వర్ణాశ్రమ సమాజంలో ఈ కృష్ణ చైతన్యం అనేది చక్కగా సాధన చేయబడుతుందన్నమాట. అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది. సరే, ఇప్పుడు ఏదో అత్యవసర స్థితిలో మనం కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేస్తున్నాం, అందరూ సాధన చేస్తున్నారు, కానీ ఇది అనుకూలమైన వాతావరణంలో జరగటం వల్ల. ఇప్పుడు కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడానికి అనుకూలమైన సమాజం లేదు, అలాగే సాధన చేయాలనుకున్న వాళ్ళు సాధన చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు లేవు.
కాబట్టి ఇలాంటి అనుకూలం కానటువంటి పరిస్థితుల్లో ఎంతవరకు మనం వర్ధిల్లగలం చెప్పండి? అనుకూలం కాని పరిస్థితుల్లో ఎంతవరకు వర్ధిల్లగలం? కష్టం. ఇప్పుడు అంబులెన్స్ ఉందనుకోండి, అంబులెన్స్ వాడు ఏదైనా ప్రమాదం జరిగితే వేగంగా వెళ్ళాలి వాడు ట్రాఫిక్లో. పని లేనప్పుడు కూడా అలాగే వెళితే ఏమవుతుంది చెప్పండి? అంబులెన్స్ వాడు వస్తే అందరూ దారి ఇవ్వాలి కదా, వాడు సైరన్ మోగించుకుంటూ అటు ఇటు, వాడికి ఏం ట్రాఫిక్ రూల్స్ ఉండవు, లెఫ్ట్ రైట్ లేదు, సెంటర్ లేదు, ఎటైనా వెళ్ళిపోతాడు, సిగ్నల్స్ కూడా ఉండవు, ఎప్పుడు వెళ్ళిపోతాడు. ప్రమాదం జరిగినప్పుడు అంత వేగంగా వెళ్ళాలి. కానీ ప్రమాదం లేనప్పుడు కూడా మిగిలిన సమయాల్లో కూడా అలాగే వెళితే ఏమవుతుంది? అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. అందుకే మరి శ్రీల ప్రభుపాదుల అనుయాయులము అని చెప్పుకుంటున్న మనందరి యొక్క కర్తవ్యం ఏమిటంటే అన్ని విషయాల్లోనూ కూడా వీలైనంతగా మనం ఏం చేయాలి? వైదిక జీవన విధానం వైపుకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని మేమేదో 16 మాలు చేస్తున్నాం, 4 నెలలు పాటిస్తున్నాం, ప్రసాదం తీసుకుంటున్నాం, మేము ఏం తింటే ఎందుకు, ఎలా పనిచేస్తే మీకు ఎందుకు, ఏం చదువుకుంటే ఎందుకు, అలా అనుకుంటే కుదరదనమాట. కృష్ణ చైతన్య సాధన చేయలేం మనం. అందుకే మనం చూడాలి, మళ్ళీ మనం పూర్తిగా వైదిక సంస్కృతిని స్థాపన చేయలేం కలియుగంలో. కానీ వీలైనంత వరకు మనం ఎంతగా అటువైపుకి వెళితే అంతగా మనం చక్కగా సాధన చేసుకోగలం. అది ఇక్కడ విషయం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. భవతి అంటే గౌరవవాచకం అన్నమాట. అంటే అయ్యా అని లేదా అమ్మ అని 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మీరు అంటే మీరు దయచేసి నాకు భిక్ష వేయండి అని. అదే స్త్రీలు అనుకున్నప్పుడు ఏమంటారు? మాత అన్నపూర్ణేశ్వరి అని చెప్పంటారు. ఎవరినైనా సరే భవతి భిక్షాం దేహి అంటే అయ్యా మీరు దయచేసి నాకు భిక్ష ఇవ్వండి అని అర్థం అక్కడ. ఏమైనా ప్రశ్నలు, సూచనలు, సందేహాలు ఉంటాయి? హరే కృష్ణ. చెప్పండి శ్యామానంద ప్రభు. అవును చెప్పారు. ప్రభుజీలకు వర్తిస్తుంది. మన మాతాజీలు ఎలా వైదిక జీవనం నేర్చుకుంటారో మనకన్నా వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. వాళ్ళు గృహంలో నేర్చుకోవాలి. గృహంలో వాళ్ళు నేర్చుకోవాలంటే వారి యొక్క ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు ఉండాలి. ఉమ్మడి కుటుంబంలో ఉంటే అప్పుడు వాడిని కూడా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. అదే కిందకు మనం చెప్పుకున్నాం, ఎవరైతే తాతలు, ఎవరైతే అమ్మమ్మలు వీళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణ ఇస్తారు. వాళ్ళు ఇల్లు విడిచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థవుతుంది కదా. ఇంట్లో ఉండే వాళ్ళు అన్నీ నేర్చుకోవచ్చు. పురుషుడు బయటకు వెళ్ళి నేర్చుకోవాలి, వాళ్ళు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది వైదిక విధానం. అయితే ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే ఇప్పటికీ కొన్ని తరాల నుండి వ్యవస్థ పతనం అయిపోయి ఉండడం వల్ల ఆ విధంగా నేర్పగలిగిన బామ్మలు వాళ్ళు కూడా లేరు. బామ్మలు కూడా మనం చూస్తే టీవీ సీరియల్ చూడటమే వాళ్ళకి తెలిసిందే. ఇప్పుడు ఏ బామ్మలకు తెలుసు రామాయణ కథలను, మహాభారతం కథలు? మొగల్ రేకులు ఏదైనా చిన్నప్పుడు వచ్చేది ఆ నాటికది. మొగల్ రేకులు లేకపోతే ఇంకేదో రేకులు, ఆ నాటికల గురించి తెలుసు తప్ప వాళ్ళని మీరు అడిగారు అనుకోండి ఏం చెప్తారు వాళ్ళు? వాళ్ళకే తెలియదు. ఒక 3-4 తరాల నుండి అన్నీ కూడా పతనం అయిపోయాయి అన్నమాట. అందుకే ఇప్పుడు మళ్ళీ మనం మొదలు పెట్టాలి. అందుకే ఇప్పుడు ఎవరైతే కృష్ణ చైతన్యవంతులైనటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా నేర్చుకొని వారు తర్వాత తరాల వాళ్ళందరికీ కూడా నేర్పించడం, ఇవన్నీ మళ్ళీ మొదలు పెట్టాలి అంతే. కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో, యోగో నష్టః పరం సకాలే నేహ మహత యోగో నష్టః పరం తప అని చెప్పన్నాడు. కాబట్టి కాలగమనంలో అయిపోయింది. అందుకే శ్రీల ప్రభుపాదులు వచ్చారు మళ్ళీ దీన్ని పునరుద్ధరించడం కోసం. కృష్ణుడు ఏ విధంగా అయితే భగవద్గీతను మళ్ళీ ఇచ్చాడో, శ్రీల ప్రభుపాదులు వచ్చారు మళ్ళీ భగవద్గీత యథాతథం ఇవ్వడం కోసం. అందుకే వర్ణాశ్రమ స్థాపన ప్రభుపాదుల వారు కోరింది. మళ్ళీ మనం మొదలు పెట్టాలి. ప్రారంభంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ చేయాలి, తప్పదు. సిటీలో ఉన్న ఇస్కాన్ సెంటర్లలో నార్మల్గా ఈ వర్ణాశ్రమం ధర్మం ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, కానీ ఎక్కువ మాతాజీలకు సత్సంగం చేస్తున్నారు. 2 months ఒకసారి సంగీతంగా చెప్తున్నారు, కానీ అందులో ఏం నేర్చుకుంటున్నారు అసలు అర్థం కావట్లేదు. ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి. కష్టం వారు తీసుకుంటున్నారు, సాంగత్యం చేస్తున్నారు, కానీ అందులో ఏం చర్చిస్తారో అసలు అభివృద్ధి అయితే జరగట్లేదు. అందులో బాగా నగరాల్లో చాలా కష్టం ఇవన్నీ ఆచరించడం. నగరాల్లో చాలా కష్టం. అందుకే ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, నగరాల్లో ప్రచారం చేసేవాళ్ళ లక్ష్యం ఏమి ఉండాలంటే, నగరాల్లో మనం ఏం చేయాలంటే జనాన్ని భక్తులుగా మార్చి వాళ్ళ నగరాన్ని విడిచిపెట్టి గ్రామాలకు వెళ్ళిపోయేలా చేయాలి. అది అసలైన ప్రచారం, నగర ప్రచారం అంటే. అది ప్రభుపాదుల వారు చెప్పిన మాట. అది
అంతేగాని వాళ్ళని ఇంకా నగరాల్లోనే ఉంచేలా చేయకూడదనమాట. వాళ్ళు మనకు పరిచయం అయ్యారు, వాళ్ళు భక్తులయ్యారు, వాళ్ళకి ఇవన్నీ చెప్పి, ఒరేయ్! ఇంక మీరు ఖాళీ చేసి పోండి. ప్రభుపాదుల వారు చెప్పారు. ఏమన్నారంటే, ప్రచారం చేసే పని లేకపోతే నగరాల్లో ఉండొద్దని చెప్పారు. ఎవరికైతే ప్రచారంతో సంబంధం ఉందో, అంటే నేను చెప్పేది భక్తుల గురించి. ఏ భక్తులకైతే ప్రచారం చేయాల్సిన పని ఉందో వాళ్ళే నగరాల్లో ఉండాలని చెప్పారు ప్రభుపాద. నీకు ప్రచారం చేసే పని లేదా? గెట్ ఔట్ ఫ్రమ్ ద టౌన్ అని చెప్పన్నారు. నువ్వు వెళ్ళిపోయి ఏదన్నా గ్రామంలో ఉండి చక్కగా శుభ్రంగా ఏదన్నా పండించుకుంటూ, లేకపోతే ఇంత మరీ రజోగుణంతో కూడినటువంటి ఉగ్రకర్మ చేయాల్సిన అవసరం లేదు. నీకు అర్థమైంది కదా జీవిత లక్ష్యం. ఇంకా ఎందుకు ఈ టౌన్‌లో పరిగెడతావు? ఈ ట్రాఫిక్ సిగ్నల్‌లో వీటన్నిటిలో. ప్రశాంతంగా వెళ్ళి సత్వగుణంలోకి వెళ్ళు. అది ప్రభుపాదుల వారు చెప్పింది. కానీ ఈ రోజుల్లో ఆ ప్రయత్నం జరగటం లేదు. ఇంకా టౌన్‌లో ఉన్న వాళ్ళని ఇంకా టౌన్‌లోనే ఉంచితే ఇంకా బాగా డొనేషన్‌లు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళని ఇంకా నువ్వు కార్పొరేట్‌లో ఇంకా నువ్వు బాగా నీ యొక్క ఇందులో పైకి వెళ్ళని చెప్తున్నారు తప్ప, ఒరేయ్! ఇది వదిలిపెట్టి నగరం విడిచిపెట్టి వెళ్ళి నీ గ్రామం ఎక్కడుందో అక్కడికి వెళ్ళు, లేకపోతే కనీసం దీనికంటే చిన్న పట్టణానికో, లేదా చిన్న నగరానికో, లేదా చిన్న గ్రామానికో వెళ్ళి బతుకని చెప్పట్లేదు ఎవరు కూడా. అది దురదృష్టకరమైన విషయం. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. పరిణామాలు చెప్పండి మాతాజీ. భగవద్గీతలోని 2వ అధ్యాయంలో 47వ శ్లోకంలో నీ విద్యుక్త ధర్మమును నిర్వహించడానికి నీకు అధికారం ఉన్నది అని అంటున్నారు కదా. అక్కడ విద్యుక్త ధర్మం అంటే ఏంటి ప్రభుజీ? విధియుక్త ధర్మము అందులోనే ఉంది. 3 పదాలు ఉన్నాయి. విధి, యుక్త, ధర్మము. విధి అంటే ఏమిటి? పూర్వ జన్మలో మనం చేసుకున్న కర్మ వల్ల మనం ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో దానిని విధి అంటారు. విధించబడినది అని చెప్పి. యుక్త కర్మ అంటే మనం పూర్వకర్మలో చేసుకున్నటువంటి పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితంగా కొందరు పురుషులుగా, కొందరు స్త్రీలుగా, కొంతమంది బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా ఇలా రకరకాల భౌతిక పరిస్థితుల్లో మనం జన్మిస్తాం కదా. సో మనం ఏ విధమైన భౌతిక స్థితిలో జన్మించామో దానిని ఆ స్థితిని భగవత్ సేవలో వినియోగించాలి. అది విద్యుక్త కర్మ అంటే. అర్థమవుతుంది కదా. అంటే మనం స్త్రీలు పురుషులుగా మారిపోక్కర్లేదు, పురుషులు స్త్రీలుగా మారిపోక్కర్లేదు భక్తి చేయడానికి, లేకపోతే బ్రాహ్మణులు క్షత్రియులు అయిపోక్కర్లేదు, శూద్రులు ఇంకోటి అయిపోక్కర్లేదు. ఎవరు ఎలా ఉంటే అలాగే ఉండి వాళ్ళు వాళ్ళ స్థితిలో వాళ్ళు భగవంతుడికి ఏ విధంగా సేవ చేయగలరు అది చేస్తే వాళ్ళు వీటన్నిటి నుంచి బయటపడతారు. అది విధానం. అంటే ఇక్కడ విద్యుక్త ధర్మాలు, దుష్కర్మాలు, అకర్మ అనే 3 రకాల విషయాలు ఇక్కడ ఉన్నాయని భాషలో చెప్తున్నారు ప్రభుజీ. దుష్కర్మాలు, అకర్మ అంటే ఏమిటి? సరే, విద్యుక్త ధర్మం అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా. మొదటిది అంటే మన గుణాన్ని బట్టి మనకు వచ్చిన స్వభావం, మన జన్మ ఏదైతే ఉందో దానికి శాస్త్రాలు ఏం చేయమని చెప్తున్నాయో అది విద్యుక్త ధర్మం. అంటే దీనికి వ్యతిరేకంగా చేస్తే అది దుష్కర్మ. అర్థవుతుంది కదా. వ్యతిరేకంగా చేస్తే దుష్కర్మ. అకర్మ అంటే ఏమిటి? ఏది చేయకుండా ఉండడం, లేదా భగవద్భక్తిని కూడా అకర్మ అంటారు. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.